గురుగారు శ్రీ మహావిష్ణువు త్రివిక్రమ అవతారాన్ని వామన అవతారంలో ఆవిష్కరించారు. వామన అవతారం యొక్క ముఖ్య సందేశం ఏంటి? ఎటువంటి సందేశాన్ని అందిస్తుంది వామన అవతారం? వామన అవతారం యొక్క దివ్యత్వం మనకు పురాణాలలో ఒక రకంగా కనపడుతుంది. కేవలం 3 గుణములు ఉన్నాయి మనకు: సత్వగుణం, రజోగుణం, తమోగుణం. ఈ తమోగుణం చాలా కష్టతరమైనది, భరింపరానిది, బాధాకరమైనది. రజోగుణము మధ్యస్థమైనది. పవిత్రంగా ఉన్నప్పుడు రజోగుణం మంచిది. ఆ రజోగుణమే అపవిత్రంగా గనక ఉన్నట్లయితే దానివల్ల కూడా ప్రమాదం ఉన్నది. సత్వగుణం మంచిది అని చెబుతారు. కానీ ఆ సత్వగుణాన్ని కూడా వదిలిపెడితే కానీ దైవత్వాన్ని పొందలేరు. సత్వగుణానికి పైన ఉండేటువంటి స్థితిని దైవత్వము అంటాం. ఆ దైవత్వం ఎప్పుడూ కూడా దేన్ని కాపాడుకుంటుంది అంటే సత్వగుణాన్ని కాపాడుకుంటూ ఉంటుంది. సత్వగుణ ప్రధానమైనటువంటి వారు ఎవరు అంటే దేవతలు. కనుకనే ఎప్పటికప్పుడు సత్వగుణ ప్రధానమైన దేవతలను కాపాడటం కోసం తమోగుణ, రజోగుణ ప్రధానమైనటువంటి రాక్షసులను ఎప్పటికప్పుడు నశింపచేస్తూ ఉంటాడు భగవంతుడు. రాక్షసత్వాన్ని ఇక్కడ రాక్షసత్వము అని చెప్పుకోవాలి, కానీ రాక్షసులు అని కాదు చెప్పవలసింది. వాళ్ళల్లో ఉన్నటువంటి రాక్షస గుణాన్ని పోగొడతాడు. సంహరించడం అంటే అది అర్థం. శరీరం అనేది ఎప్పటికైనా మరణించేదే, కానీ సంహరిస్తున్నారు. దేన్ని సంహరిస్తున్నారు అంటే రాక్షసత్వాన్ని సంహరిస్తున్నారు. కనుక దేవతల యొక్క సత్వగుణాన్ని ఎవరు కాపాడాలి అంటే సాక్షాత్తు నారాయణుడే. ఇప్పుడు దేవతలకు రాక్షసులకు కలిగినటువంటి సంగ్రామంలో దేవతలకు విజయాన్ని కల్పించాలి. రాక్షసులకు రాజైనటువంటి బలిచక్రవర్తి కేవలం ఒక కామ్యంతో యజ్ఞం చేస్తున్నాడు. ఏమిటా కోరిక అంటే దేవతలను నిర్జించుట. దాని కొరకు హోమం. ఆ హోమం చేయించేవారు ఎవరై అంటే శుక్రాచార్యుడు. చేయడానికి కూడా కావలసినంత శక్తిని పొందడానికి వెళ్ళి తపస్సు చేసి ఆ శక్తిని పొంది వచ్చి యాగం చేయిస్తున్నాడు. ఆ యాగం కనుక పరిసమాప్తి అయితే దేవతలందరూ నిర్జింపబడతారు. అప్పుడు సత్వగుణమే లేకుండా పోతుంది. ఆ సత్వగుణాన్ని కాపాడటం కోసం వామన అవతారంగా అదితి గర్భాన జన్మించి రాక్షస తత్వాన్ని నశింపచేయటం కోసం వచ్చిన దివ్యమైన అవతారం. ఇది కథాపరంగా మనం అర్థం చేసుకోవలసింది. వేదాంతపరంగా దీనికి ఇంకో భావం ఉన్నది. బలిచక్రవర్తి శిరస్సున పాదాన్ని ఉంచి రసాతలమునకు పంపెను అని కదా చెప్పింది భాగవతం బలిచక్రవర్తిని. వామన అవతారంలో 3 అడుగులు దానంగా అడిగాడు వామనుడు. 1 అడుగుతో భూమి మొత్తాన్ని ఆక్రమించాడు. 2వ అడుగుతో ఆకాశాన్ని మొత్తాన్ని ఆక్రమించాడు. మొత్తం అన్ని లోకాలు ఆక్రమించడం అయిపోయింది. ఈ 3వ అడుగు ఎక్కడ ఉంచాలి? నా శిరమున ఉంచవయ్యా అన్నాడు. ఆ శిరమున పాదం ఉంచాడు. రసాతలమునకు అంపే అంటే పంపించాడు. మనం అందరం ఏమనుకుంటున్నామంటే పాతాళమునకు పంపాడు, తొక్కి వేశాడు అని అనుకుంటున్నాం. అనేక మంది కూడా విమర్శిస్తూ ఉంటారు. బలిచక్రవర్తి చేసిన తప్పే ఉంది, అట్లా భగవంతుడు తొక్కేస్తాడా? తొక్కేయలేదు. రసోవై సహ అని పేరు, అంటే అర్థం రసపురుషుడు అతడు. రసాతలము అంటే రసపురుషుడు ఉండు చోటు. రసపురుషుడు ఎవరు? సాక్షాత్తు పరాత్పరుడు, పరబ్రహ్మం. రసోవై సహ అంటే అతడు భగవంతుడు, అతడే రసపురుషుడు అని. రాసక్రీడ అనే పేరు కూడా అందుకే వచ్చింది. రసపురుషుడు ఆడుకునే ఆట కనుక రాసక్రీడ అని. కనుక అతడు ఆ పాదాన్ని ఇక్కడ పెట్టుకున్నాడు అంటే తన వద్దకు తీసుకువెళ్ళాడు అని అర్థం. రసపురుషుడు ఎక్కడుంటాడో అక్కడికి ఆ బలిచక్రవర్తిని చేర్చాడు. రసా తలము అంటే చోటు, అక్కడికి చేర్చాడు. అంతే తప్ప పాతాళానికి తొక్కి వేయలేదు. వామన అవతారం వెనుక ఉన్న భావం ఇది.